నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. అంతే మొదలు ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అందరిలో మొదలవుతూ ఉంటుంది. ఇక అంతేకాక ఏపీలో ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతుంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య టఫ్ ఫైట్ సాగుతోందని అంటున్నారు. మరి ఈ క్రమంలో ఒక కొత్త సర్వే వచ్చింది. ఈ సర్వే ప్రకారం చూసినట్లయితే ఏపీలో ఖచ్చితంగా గెలిచేది వైసీపీ అని అంటున్నారు. న్యూస్ ఎరీనా ఇండియా అన్న సంస్థ ఈ సర్వేను చేసింది. అయితే ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం చూసినట్లయితే ఏపీలో రెండవసారి వైసీపీ ప్రభుత్వం కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చేసింది. ఈ సర్వేను మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 దాకా చేశారు. అదేవిధంగా చూస్తే 86,200 శాంపిల్స్ ని తీసుకొని సర్వే చేసినట్లుగా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం ఏపీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ఏకంగా 50.38% ఓట్ల షేర్తో వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని తేల్చింది. అదేవిధంగా వైసీపీకి 127 దాకా అసెంబ్లీ సీట్లు దక్కుతాయని లెక్కతో సహా చెప్పేసింది. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 45.58% ఓట్ల షేర్తో 48 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 1.38 ఓట్ల షేర్ దక్కుతుందని, సీట్లు 0 వస్తాయని తేల్చింది. ఇతరులకు 2.66 ఓట్ల షేర్తో 0 సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం చూస్తే కనుక 50% కంటే ఎక్కువగా వైసీపీకి ఓట్లు, అలాగే మంచి నెంబర్తో సీట్లు దక్కుతాయని తేల్చింది. ఈ సర్వేలో చూస్తే మహిళలు వైసీపీకి 52.44% మంది జై కొడుతున్నారు. అలాగే మగవారు 48.32 అనుకూలంగా ఉన్నారు. ఇక అదే టీడీపీ కూటమికి తీసుకుంటే మహిళల మద్దతు 44.53% ఉంటే పురుషులు 46.53% మద్దతు ఇస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్ కి మహిళల మద్దతు 0.94% ఉంది. పురుషుల్లో 1.83% ఉంది. ఇతరులకు మహిళలతో 2%, పురుషులలో 3.22% ఉంది. ఇక జిల్లాల వారీగా చూస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నది ఈ సర్వేలో తేల్చింది. శ్రీకాకుళంలో వైసీపీకి 8 సీట్లు, కూటమికి 2 సీట్లు దక్కుతాయని పేర్కొంది. విజయనగరంలో వైసీపీకి 8 సీట్లు, కూటమికి 1 సీటు, విశాఖలో వైసీపీకి 4, కూటమికి 8. హోరాహోరీ పోరులో 3 సీట్లు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో చూసుకుంటే వైసీపీకి 9, కూటమికి 9, 1 సీటు హోరాహోరీగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే వైసీపీకి 8, కూటమికి 7 వస్తాయని తేల్చింది. కృష్ణా జిల్లాలో వైసీపీకి 10, కూటమికి 5, హోరాహోరీ 1 సీటుగా ఉంది. గుంటూరు జిల్లాలో చూస్తే వైసీపీకి 9, కూటమికి 2, హోరాహోరీ పోరులో 6 సీట్లు ఉన్నాయని తేల్చింది. ఇక ప్రకాశం జిల్లాలో చూస్తే వైసీపీకి 9, కూటమికి 2, హోరాహోరీ పోరులో 1 సీటు ఉంది. నెల్లూరు తీసుకుంటే వైసీపీకి 9, హోరాహోరీ పోరులో 1 సీటు అయితే ఉంది. చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే వైసీపీకి 12, కూటమికి 1, హోరాహోరీ పోరులో 1 ఉంది. కడపలో వైసీపీకి 10 సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చేసింది. అలాగే కర్నూలులో చూసుకుంటే వైసీపీకి 13, హోరాహోరీ పోరులో 1. ఇక అనంతపురంలో వైసీపీకి 12, టీడీపీకి 1 సీటు, హోరాహోరీ పోరులో 1. ఇక మొత్తంగా చూసుకుంటే వైసీపీకి 121 సీట్లు, టీడీపీ కూటమికి 38 సీట్లు ఖచ్చితంగా దక్కుతాయని, హోరాహోరీ పోరులో 16 సీట్లు ఉన్నాయని పేర్కొంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.